హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఫిష్ అండి. మా అన్నయ్య పంపించిండు. మేము మా చిన్నప్పుడు ఇవి బాగా తినేవాళ్ళము. పాపెర్లు అంటారు వీటిని. నిజంగా చిన్నప్పటి గుర్తుకొస్తే అందులో పుట్టింటి నుంచి ఇట్లాంటివి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. బాల్యమురా అమూల్యమురా, తిరిగి చేరలేని తీరమురా. నిజంగా బాల్యం మళ్ళీ చేరలేంది. చూడండి, మంచి వాష్ చేసి కూడా కడిగించి పెట్టిండు మా అన్నయ్య. నేను జస్ట్ ఒక లెమన్ ఒకటి వేసి మళ్ళీ ఒకసారి వాష్ చేశాను అంతే. దీనికి ఒక 2 ఉల్లిపాయలు ఇవి కొంచెం మామూలుగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేయాలి. ఇంతకుముందు కూడా మనం ఫిష్ కర్రీ వేసుకున్నప్పుడు చూసినాం కదా. డైరెక్ట్ వట్టి పేస్ట్ వేసే కన్నా, పచ్చిది పేస్ట్ వేసే కన్నా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుందండి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కూడా. కొంచెం ఆయిల్ వేసాను నేను. దాంట్లో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసేసేయాలి. అవి మొత్తం బ్రౌనిష్కి వచ్చే వరకు మంచిగా వేంపేసేయాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకోవాలి. అవి 1/2 kg అండి పాపెర్లు. ఎండిన తర్వాత వీటిని బొమ్మిడీలు అంటాం మన తెలంగాణలో. ఆంధ్రలో అయితే బొమ్మిడాయిలు అంటారు అనుకుంటా. ఈ బొమ్మిడీలు అనేవి ఇప్పుడు పచ్చివి పాపెర్లు అంటారు. మా దగ్గర అయితే అలా అంటారు. మీ దగ్గర ఏమంటారో మరి చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. ఇలా బ్రౌనిష్కి వచ్చిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసేయాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీరా వేసేయాలి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఉల్లిపాయ పేస్టు అది కూడా అందులో వేసేసుకోవాలి. పెద్ద అయితేనేమో ఫిష్ వాటికే పట్టించేస్తాము. చిన్న ఫిష్ కాబట్టి ఫస్ట్ ఆయిల్లో ఇది ఫ్రై చేసేస్తే సింపుల్గా అయిపోతుంది. ఒక్కోసారి ఫిష్కి కూడా పట్టిస్తా అండి నేను. నాకు ఎలా చేయబుద్ధి అయితే అలా చేస్తాను. ఎలా చేసినా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. అవి 1/2 kg కాబట్టి అన్నీ కూడా 1/2 kg, హాఫ్ టీ స్పూను అలానే వేస్తాను దాదాపుగా నేను. 1/2 టీ స్పూను పసుపు వేసాను. టర్మరిక్ వేసిన తర్వాత సాల్ట్ ఒక 1.5 టీ స్పూను. పులుపు కాబట్టి ఇది కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పులుపుకి కారం కొంచెం తక్కువనే వేసుకుంటా అండి నేను ఎప్పుడైనా కూడా. 1 స్పూన్ వేసాను కారం. కొంచెం మెంతిపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి. ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్. 2 స్పూన్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. చిక్కదనము ఉంటుంది, డైజెస్ట్ అవుతుంది ధనియా పిండి ఎప్పుడైనా కూడా. చూడండి, చాలా చక్కగా మంచిగా ఫ్రై అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఫిషెస్ వేసుకోవాలి. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఇప్పుడు ఇవి. చాలా బాగుంటాయండి. ఇది ఒక మధ్యలో మాత్రమే ముళ్ళు ఉంటాయి. చాలా గట్టిగా ఉంటుంది, మటన్ పీస్ లాగా ఉంటుంది పాపెరది పీస్. చాలా బాగుంటుంది. మా అన్నయ్య వాకింగ్కి వెళ్తే అక్కడ ఉన్నాయట, ఫ్రెష్ ఉన్నాయట. కేజీ తీసుకొని 1/2 kg వాళ్ళకు ఉంచుకున్నాడు, 1/2 kg మాకు తీసుకొచ్చిండు, పంపించిండు. చూడండి, అలా జస్ట్ చిన్నగా కలిపేసేయాలి. ఫాస్ట్గా కలిపేయకూడదు వాటిని ఎప్పుడైనా ఫిషెస్, ఏ ఫిష్ అయినా కూడా. కొంచెం మీడియము సిమ్లో పెట్టుకోవాలి, హైలో అసలే పెట్టొద్దు. సిమ్లో పెట్టాలి, అప్పుడప్పుడు కొంచెం మీడియంలో పెట్టాలి. మనం అర్థమైపోతుంటుంది మనకి అడుగు అంటుతుందా, అది వాటర్ వచ్చేస్తుందో తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ వచ్చేసింది చూడండి దాంట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అట్లా కంప్లీట్గా ఇట్లా ఎత్తి పెట్టేరాదండి ఇవి. అట్లా ఊపేస్తాను, ఊపితే అది కదిలిపోతాయి కాబట్టి అవి ఏమి అడగంటవు. కొందరు ప్యాన్ ఇట్లా పైకి అనేస్తూ ఉంటారు కానీ నేనైతే అట్లా అనను.
అంటే అట్లాంటి ప్రయోగాలు చేయలేను, ఎందుకంటే అది ఎక్కడ మీద పడుతుందో ఆయిల్ ఎందుకు వచ్చిన బాధ అని నాకు కన్వీనియంట్గా నేను చేసేస్తా. ఫైనల్గా అది ఓకే, బాగుంటుంది. కొంచెం మంచిగా ఫ్రై కానివ్వాలి, వెంటనే చింతపులుసు వేసేయొద్దు ఎప్పుడు కూడా. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత చింతపులుసు వేసేస్తే జస్ట్ చింతపులుసు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇంకా. చూడండి, అవి ఫిషెస్ ఆల్రెడీ ఆయిల్లోనే మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా మనకి ఉడకలేదనే సమస్య ఉండదు. ఇప్పుడు ఈ పులుపు యాడ్ చేస్తే పులుపు చక్కగా దానికి పట్టేస్తుంది. బాగా కూడా వాటర్ వేయొద్దండి ఇప్పుడు కూడా ఫిషెస్కి. అంత అవి కనబడుతున్నాయి కదా, అట్లా వేస్తే సరిపోతుంది. అది ఎక్కువ మళ్ళీ వాటర్ తీసుకోదు. ఒకసారి మధ్యలో చూడాలి, ఎందుకైనా మంచిది. ఒకసారి అడుగంటుతుందా ఏమైనా చూడాలి. ఏం అడుగంటట్లే చూడండి. అలా కలిపేస్తే సరిపోతుంది. కొంచెం బెల్లం, అంటే చింతపండు బాగా పుల్లగా ఉంటుంది అనిపించినప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదు చింతపండు తీయగానే ఉంటుంది అనుకున్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోకుండా అవసరం లేదు ఇంకా. కొత్తిమీర, చింతపండు తీయడదా పుల్లడదా అని మనకు తెలిసిపోతుంది కదా వేరే వంటలు చేసినప్పుడు. దాన్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలా అవసరం లేదా అనేది మనం నిర్ణయించుకోవాలి. కొత్తిమీర వేసాను, రెడీ. థ్యాంక్ యూ.